తో ఆ అందాల బాలిక నిర్భయంగా ఆడుకుంటూ ఉంది. కోయలను చూడగానే మరవని తాము వెళ్లి బాలిక, నిల చిన్నారి మహత్తు ఉన్న దేవతలా కోయటకు కనిపించింది. నెత గూడేనికి తీసుకువచ్చి అపురూపంగా పెంచసాగారు. బాలికకు సమ్మకు అని పేరు పెట్టి కొండ భావించి పూజించారు. ఆమె చిన్నతనంలోనే ఎన్నో మహిమలను చూపింది. గ్రుడ్డివారికి చూపునిచ్చింది, కుంటివారికి నడకనిచ్చింది, రోగులను బాగు చేసింది. అక్కడి ప్రజలకు సమ్మక్క ఆరాధ్య దేవతగా మారింది. సమ్మక్క పెరిగి పెద్దదైంది, పెళ్లిడుకు వచ్చింది. పైడిరాజు అనే యువకుడికి నమ్మక్కకు కోయ పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. వారికి కొంత కాలానికి ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. వారి కుమారకు సారలమ్మ, కుమారునికి జంపన్న అని పేర్లు పెట్టారు. అడవిలోని గిరిజనులపై కాకతీయ ప్రభువులు పెత్తనం చలాయించేవారు. నిరుపేదలైన గిరిజనులు కప్పం కట్టలేక ఇబ్బందులు పడేవారు. ఇది చూసి సమ్మక్క, పైడిరాజు దంపతులు బాధపడ్డారు. గిరిజనులకు ధైర్యం నూరిపోసి కాకతీయులపై తిరుగుబాటుకు సిద్ధం చేశారు. ఇప్పుడు సారలమ్మ, జంపన్న కూడా యువనాయకులుగా మారారు. కాకతీయ దళాలు తమకు ఎదురు తిరిగిన గిరిజనులపై కోపించి మేడారం పైకి దండెత్తి వచ్చారు. గిరిజనులకు, కాకతీయ సైనికులకు సంపంగివాగు ఒడ్డున సంకుల సమరం మొదలైంది. ఆ సమయంలో సారలమ్మ, పైడిరాజు చనిపోయారు. జంపన్న దెబ్బతిని సంపంగి వాగులో పడిపోయాడు. ఇప్పుడు ఆ వాగును జంపన్న వాగు అంటారు. 36